వాట్సాప్లో మనకు నచ్చిన ఫోటోని స్టిక్కర్గా మార్చుకుని మనము అవతల వాళ్ళకి పంపొచ్చు. ఇది వాట్సాప్లో లేటెస్ట్గా వచ్చిన ఒక సెట్టింగ్ అన్నమాట. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. మనకు నచ్చిన ఫోటోని వాట్సాప్లో స్టిక్కర్గా ఏ విధంగా పంపాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలాంటివి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా మీరేం చేస్తారంటే వాట్సాప్ను ఓపెన్ చేయండి. ఈ విధంగా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరిదో ఒక కాంటాక్ట్ నెంబర్ను ఓపెన్ చేసుకోండి. మీరు ఎవరికైతే స్టిక్కర్ను పంపాలి అనుకుంటారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మెసేజ్ అని పక్కన ఒక బొమ్మ కనిపిస్తుంది చూడండి, దాని మీద ట్యాప్ చేయండి, నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ మామూలు బోధార్థం లాగా కనిపిస్తుంది. దాని పక్కన మనకి 1, 2, 3, 4 ఉంటాయి ఇలా బాక్సులుగా. ఈ చివరి బాక్స్ నొక్కండి. ఇప్పుడు ఫస్ట్ నొక్కారనుకో ఇమేజెస్, తర్వాత జిప్ ఫైల్ వస్తుంది, రెండోది ఈ విధంగా, మూడోది ఇలా మామూలు అవుతారనమాట. ఇది నాలుగోది మనం నొక్కాల్సింది, మనకు కావాల్సింది నాలుగోది అనమాట. ఈ 4వ ఆప్షన్ మనం ఈ విధంగా నొక్కండి. నొక్కిన తర్వాత మనకి ఇక్కడ చూడండి పెన్సిల్ సింబల్ క్రియేట్ అని వచ్చింది, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా గ్యాలరీలోకి డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒకసారి మనం చూపిస్తాను. ఇక్కడ క్రియేట్ అనే పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత అది గ్యాలరీలోకి వచ్చేస్తుంది. గ్యాలరీలోకి వచ్చిన తర్వాత మీరు ఏ ఫోటోనైతే స్టిక్కర్గా మార్చుకోవాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సపోజ్ ఇక్కడ మహేష్ బాబు ఫోటోని సెలెక్ట్ చేశాను. దాన్ని నొక్కగానే ఈ విధంగా మనకి స్టిక్కర్గా తయారవుతుంది. ఇది స్టిక్కర్గా, ఇది స్టిక్కర్ కాకముందు ఈ విధంగా ఉందన్నమాట. స్టిక్కరుగా మారకముందు ఈ విధంగా ఉంది, స్టిక్కర్గా మారిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, అది స్టిక్కర్గా మహేష్ బాబు ఫోటో స్టిక్కర్గా మారిపోయింది. మారిపోతే ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ బాణం గుర్తులాగా, దీని మీద నొక్కండి. దీని మీద నొక్కగానే చూసారా, ఇది ఈ విధంగా మనకి స్టిక్కర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ మీరు స్టిక్కర్ని ఎడిట్ చేసుకోవాలన్నా, క్యాన్సిల్ చేసుకోవాలన్నా, ఇక్కడ యాడ్ ఫేవరెట్ చేసుకోవాలన్నా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇది చూడండి, ఈ విధంగా మనం అవతల వ్యక్తికి స్టిక్కర్ని మనం పంపించచ్చు అనమాట. మనకు నచ్చిన ఫోటోని ఈజీగా సింపుల్గా మనం స్టిక్కర్లుగా మార్చుకొని అవతల వాళ్ళకి క్రేజీగా ఉండటానికి, వాళ్ళ బొమ్మలని ఫోటోలని క్రేజీగా ఉండటానికి ఈ విధంగా మనం స్టిక్కర్గా మార్చి సెండ్ చేయవచ్చు. చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఇలాంటి సెట్టింగ్స్ కూడా చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.